జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆద్య, పరీక్షలు రాసేటప్పుడు కూడా నేనింత టెన్షన్ పడలేదు. నిజంగా సీట్ వస్తుందంటావా? సీట్ గురించేమో కానీ నీ టెన్షన్ చూస్తుంటే బీపీ షుగర్ అన్నీ వచ్చేలా ఉన్నాయి రామలక్ష్మి. అదేంటి బావా అలా అంటావు? మరి లేకపోతే ఏంటి? చెక్ చేయడానికే కదా వెళ్తున్నావు. కాసేపట్లో నీకు అడ్మిషన్ వచ్చిందని తెలిస్తే హ్యాపీ, లేదంటే ఇంటికెళ్ళిపోవచ్చు. బావా, డప్పు, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఇది కాలేజ్ క్యాంపస్. ఇక్కడ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది వినిపిస్తుంది. బీపీ షుగర్ గురించి కాదు. అబ్బబ్బబ్బా, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? హాయ్ రామలక్ష్మి, ఈసారి మ్యాచ్ విన్ అవ్వలేదంట కదా, సీట్ వస్తుందంటావా? అదే నాకు భయంగా ఉంది ఛాయా. నాకిక్కడ అడ్మిషన్ దొరికితే మాత్రమే చదువుకోగలను. నువ్వు లేకుండా నేను వేరే కాలేజ్కి వెళ్ళలేను. ఛాయా, మనం ముందు రామలక్ష్మి పేరుందో లేదో చూద్దాం పదండి. రా. ఆద్యా, నీకు సీట్ వచ్చింది. నాకు కూడా వచ్చింది ఆద్యా. హా. రామలక్ష్మిది కూడా చూడు. చూస్తున్నాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమైంది? సారీ రామలక్ష్మి, నీకు సీట్ రాలేదు. నాకు తెలుసు, ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. నాకు సీట్ రాదు. నేను ఈ కాలేజ్లో చదవలేను. రామలక్ష్మి, ఎందుకు టెన్షన్? స్పోర్ట్స్ కోటాలో ఉందేమో చూద్దాం. ఓకే? లిస్ట్లో నీ పేరు ఉండదు. అయినా ఎలా ఉంటుందనుకున్నావు? నువ్వు శారీ కట్టుకొని ఉపవాసం పేరుతో ఏమీ తినకుండా వ్రతం చేస్తూ హాకీ ఆడడానికి వచ్చావు. ఆటంటే నీకు జోక్గా అనిపిస్తుందా? ఎవరి మనసులో అయితే ఆట మీద సంకల్పం ఉంటుందో వాళ్ళకే స్పోర్ట్స్ కోటాలో సీట్ వస్తుంది. చూడు రామలక్ష్మి, నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆటలో నిజాయితీ ఉంది. నువ్వు ఆడిన తీరులో పర్ఫెక్షన్ ఉంది. వీటితో పాటు నీ ప్రతి మూమెంట్లో ఆట గెలవాలనే తపన ఉంది. నువ్వు శారీలో కాకుండా డ్రెస్ కోడ్లో ఆడుంటే యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ కాలేజ్. కంగ్రాట్స్, యు ఆర్ సెలెక్టెడ్. ఈ పిల్ల చదువు చదువు అని పట్టుబట్టింది. ఇంతకీ కాలేజ్లో సీటు దొరికిందో లేదో. ఈ పిల్లలు చూస్తే ఇంకా రాలేదు. ఎప్పుడనగా వెళ్ళారు? ఏమైంది ఇంత లేట్ చేశారు? రామా, కాలేజీలో అడ్మిషన్ దొరికిందా? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటి? చెప్పండి. అతయ్య, అది ఆద్యకి అడ్మిషన్ దొరికింది, కానీ రామలక్ష్మికే. రామలక్ష్మిని చూసి కోచ్ ఏమన్నాడో తెలుసా? నువ్వు శారీ కట్టుకొని గేమ్ ఆడడానికి వస్తావా? నీకు అసలు బుర్రుందా? లేకపోతే
ఎవరైనా స్పోర్ట్స్ గర్ల్స్ని చూడు. స్పోర్ట్స్ అంటే వంటగదిలో గరిటె తిప్పడం అనుకున్నావా? లేదంటే పిచ్చెక్కి గంతులేయడం అనుకున్నావా? అది ఒక ప్యాషన్, ప్రాణాల్ని కూడా బలంగా పెట్టే ఎమోషన్. ఎంత కేర్గా ఉండాలి, ప్రతి చిన్న దాంట్లో ఎంతో కేర్ తీసుకోవాలి. రామ గురించి ఆ కోచ్కేం తెలుసట? ఎప్పుడైనా తన ఆట చూశాడా? అసలు ఏం తినకుండా తాగకుండా పస్తు నుండి ఆటలోకి దిగిన అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఎప్పుడైనా చూశాడా? ఎందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు? అవసరం లేదు. ఆ కాలేజ్ కాకపోతే దాని తాత లాంటి కాలేజీలు 90 ఉంటాయి కదరామా? ఆ, ఏంటా నవ్వు? అమ్మా, నువ్వు చాలా ఆవేశపడ్డావు, కానీ అలాంటివి ఏం జరగలేదు. అతయ్య, రామలక్ష్మికి సీట్ వచ్చిందో. అసలు నన్నే ఆట పట్టిస్తారా? ఉండండి మీ పని చెప్తాను. మిమ్మల్ని కొట్టదత్తయ్య. నాకు కోరుకున్న కాలేజీలో సీట్ దొరికిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.